11,300 కోట్ల రూపాయలు నాగ్పూర్ మెట్రో అభివృద్ధి నిధులతో హడ్కో మళ్లీ హైలైట్లోకి వచ్చింది. ఇది హడ్కో చరిత్రలోనే అతిపెద్ద కమిట్మెంట్స్లో ఒకటి. FY25లో హడ్కో రెవెన్యూ 10,311 కోట్ల రూపాయలు ప్లస్ 32% యోవాయ్, నికర లాభం 2,709 కోట్ల రూపాయలు ప్లస్ 28% యోవాయ్ సాధించింది. రో 15.7%, రోస్ 9.6%తో పబ్లిక్ సెక్టార్ లెండర్లలో బలమైన స్థానం సంపాదించింది. డివిడెండ్ కూడా గట్టిగా ఇచ్చింది. FY25లో మొత్తం ₹4.15 పర్ షేర్. ప్రస్తుతం షేర్ ధర ₹216. 52 వారాలు హై ₹264 నుంచి కొద్దిగా తగ్గింది. హడ్కో ప్రధానంగా మెట్రోస్, అఫోర్డబుల్ హౌసింగ్, స్మార్ట్ సిటీ ప్రాజెక్ట్స్ ఫైనాన్స్ చేస్తుంది. బోర్డు ఇప్పటికే కొత్త ప్రాజెక్టుల కోసం 3,000 కోట్ల రూపాయలు బాండ్స్, ఎన్సీడీల ద్వారా సమీకరించేందుకు ఆమోదం ఇచ్చింది. రివార్డ్స్ 11,300 కోట్ల రూపాయలు నాగ్పూర్ మెట్రో ఆర్డర్. స్ట్రాంగ్ డివిడెండ్ యీల్డ్ 75% ప్రభుత్వం హోల్డింగ్. లాంగ్ టర్మ్ స్టేబుల్ కంపౌండర్ పొటెన్షియల్. రిస్క్స్ వాల్యూషన్ ఇంట్రిన్సిక్ వాల్యూ కంటే 100% పైగా. అర్బన్ ఇన్ఫ్రా ప్రాజెక్ట్స్ డిలే అయితే యాసెట్ పై ప్రభావం. యోవాయ్ రిటర్న్స్ -14% ఉన్న నియర్ టర్మ్ బౌన్స్ వచ్చింది. అందువల్ల హడ్కో స్టేబుల్ కంపౌండింగ్ PSU ప్లే. కానీ మల్టీబ్యాగ్గా అవ్వాలంటే కేపెక్స్ సూపర్ సైకిల్ సెక్టర్ టేల్విండ్స్ రావాలి. మీరు ఏమనుకుంటున్నారు? హడ్కో బై చేయాలా, వెయిట్ చేయాలా? ఇది మీ స్టాక్ మార్కెట్ విస్పరర్స్, వాస్తవ ఆధారిత మార్కెట్ అప్డేట్స్ ను ఎప్పటికప్పుడు మీ ముందుకు తీసుకువచ్చే ఛానల్.